వెల్కమ్ బ్యాక్. ఇక లిక్కల్ కేసులో సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది కవిత. ఆమె పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 10న విచారణ జరుపుతామని తెలిపింది. ఇక వాదన విన్న తర్వాతే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని చెప్పుకొచ్చింది న్యాయస్థానం. ఇక లిక్కర్ స్కామ్లో మరోసారి కవితను విచారించేందుకు నిన్న సిబిఐకు అనుమతిచ్చింది కోర్టు. దానిని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ను సైతం కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐకి సంబంధించి ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు కవిత. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, అటు సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు కవిత. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ అంటే 10 రోజుల కస్టడీ కూడా తీసుకుంది ఈడీ. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన నేపథ్యంలో ప్రజెంట్ తీహార్ జైల్లో ఉన్నారు. 9వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఈలోపు సిబిఐ కూడా కవితను అదుపులో తీసుకుని విచారిస్తామంటూ కూడా నిన్న రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కవితను విచారించేందుకు కోర్టు అనుమతించింది. కొన్ని షరతులతో కూడిన అనుమతులు అయితే ఇచ్చింది. అంటే వచ్చే వారం కవితను విచారించేందుకు పర్మిషన్ లభించింది. కానీ విచారించేందుకు ఒకరోజు ముందు తీహార్ జైలు అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన తర్వాత కవితను విచారించాలంటూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విచారణ సందర్భంలో కవితను విచారించేటప్పుడు ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకుని వెళ్ళాలి. మరోవైపు ఒక మహిళా కానిస్టేబుల్ కూడా కవితను విచారించే సందర్భంలో వారితో పాటు తీసుకుని వెళ్లాలంటూ కూడా కొన్ని నిబంధనలు పెట్టి అనుమతి అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈరోజు కవిత సిబిఐ విచారణకు సంబంధించి విచారణకు అనుమతి ఇవ్వడం పైన రౌజ్ అవెన్యూ కోర్టు ఏదైతే అనుమతి ఇచ్చిందో సిబిఐ అధికారులకు విచారించేందుకు, ఆ విచారణను నుంచి ఉపశమనం కల్పించాలి అంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వారికి అనుమతి ఇవ్వద్దు అంటూ కూడా స్టేటస్ కో ఇవ్వాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ స్టేటస్ కో ఇచ్చేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అంటే యథావిధిగా నిన్న ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో, అనుమతి ఇచ్చారో, సిబిఐ అధికారులకు విచారించేందుకు అనుమతి లభించిందో ఆ అనుమతి లేకుండా రిజెక్ట్ చేయాలనేది కవిత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు మళ్ళీ దానిపై కూడా ఈరోజే పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కవితకు దీనిలో కూడా ఊరట దక్కలేదని చెప్పుకోవచ్చు. కవితను సిబిఐ విచారించడంపై స్టేటస్ కో ఇచ్చేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నిరాకరించారు. అంటే సిబిఐ దరఖాస్తును తమకు అందించలేదని కవిత తరపు న్యాయవాది ఏదైతే సిబిఐ పిటిషన్ దాఖలు చేసిందో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను విచారిస్తామని చెప్పి ఇక దానికి ఏదైతే దరఖాస్తు దాఖలు చేశారు ఆ దరఖాస్తు అనేది కవిత తరపు న్యాయవాదులకు ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాది రితేష్ రాణా రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కవిత పిటిషన్పై విచారణకు స్వీకరించినప్పటికీ కూడా యథావిధిగా ఏదైతే వచ్చే వారం అంటే సోమవారం తర్వాత కవితను విచారించేందుకు సిబిఐ సిద్ధమవుతుంది. అంటే ఒకవేళ సోమవారం విచారించాలంటే ఆదివారం లేదా మంగళవారం విచారిస్తే కనుక సోమవారం జైలు అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా జైలు అధికారులు అక్కడ ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏప్రిల్ 10న బుధవారం కవిత పిటిషన్పై విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చారు. అంటే కవిత దాఖలు చేసిన పిటిషన్ అయితే విచారణకు స్వీకరించారు, అనుమతించారు. ఇక 10వ తేదీన దీనిపై విచారిస్తారు. అంటే సిబిఐ విచారణ నుంచి తనకు ఉపశమనం కల్పించాలి, సిబిఐకి అనుమతి ఇవ్వద్దు, అనుమతి ఏదైతే ఇచ్చారో దాన్ని తిరస్కరించాలనేది కవిత పిటిషన్ యొక్క ఉద్దేశంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే పిటిషన్ అయితే స్వీకరించారు. కానీ 10వ తేదీన 9వ తేదీన కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతుంది. 9వ తేదీన తీహార్ జైలు నుంచి మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చే నేపథ్యంలో 10వ తేదీన కవిత పిటిషన్పై విచారణ ఉండబోతుంది. అంటే 9వ తేదీన ఈడీ కస్టడీ అనేది జ్యుడిషియల్ కస్టడీ అనేది మళ్ళీ పొడిగించే అవకాశం కనిపిస్తుంది. మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారు. మళ్ళీ 8వ తేదీన కవిత ఏదైతే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో దానిపై ఈ వారం విచారించిన నేపథ్యంలో కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. 8వ తారీఖున అంటే సోమవారం ఉదయం 10:30 మధ్యంతర బెయిల్పై తీర్పునైతే వెలువరించబోతున్నారు. అంటే ఈ తీర్పులో కవితకు అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుందని చూడాలి. అంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలనేది కవిత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ సోమవారానికి వాయిదా వేశారు కావేరి బవేజా. సోమవారం ఉదయం 10:30 కవితకు బెయిల్ ఇస్తారా, తిరస్కరిస్తారా అనే దానిపై కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది.
ఇక రెగ్యులర్ బెయిల్పై కూడా సాధారణ బెయిల్పై కూడా విచారణ ఉండబోతోంది. 20వ తేదీన ఏప్రిల్ 20న సాధారణ బెయిల్ పైన రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ వాదనలు వినబోతున్నారు. అంటే రెగ్యులర్ బెయిల్ పైన విచారణ చేపట్టబోతున్నారు. ఇంకా మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్నారు కవిత. గతంలో 2022 డిసెంబర్ 11న కవితను సిబిఐ అధికారులు విచారించిన తర్వాత మళ్ళీ రెండవసారి ఫిబ్రవరి 26న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత విచారణకు హాజరు కాలేదు. ఇక మళ్ళా ఈడీ రంగంలోకి దిగి మార్చి 15న అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు. తర్వాత 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. కాబట్టి మళ్ళీ సిబిఐ మేము కూడా విచారించాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే విచారించిన దాన్ని బట్టి కొంత సమాచారం సేకరించాము. తర్వాత ఎవరైతే వారికి అనుచరులు కానీ వారి వ్యాపార లావాదేవీలు నిర్వహించిన ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వారి నుంచి కూడా కొంత సమాచారం సేకరించిన నేపథ్యంలో కొన్ని ఆధారాలు సంపాదించాము. ఈ ఆధారాలపై కవితను విచారించాల్సి ఉంటుంది. కాబట్టి మాకు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కవిత విచారించేందుకు రౌజని కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక వచ్చే వారం కవితను విచారించేందుకు సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.